ఉంచుకొని ప్రతి బిడ్డను నీ సన్నిధికి చేర్చడానికే మీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి. అద్భుతకరుడివి, ఆశ్చర్యకరుడివి నాయన. మీరు చేస్తున్న ప్రతి మేలుకు మీకు లెక్కైన స్థితులు స్తోత్రాలు. ఇంకా రాలేని బిడ్డలను ఆశ్రయించండి, రావడానికి సహాయం దయచేయండి. అలాగే వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వలసిన ఆశ్రయించండి. వాక్యం చెప్పబోతుంది నేను కాదు, కానీ మీ ఆత్మతోడుతో మీరే నాతో మాతో అందరితో మాట్లాడమని మా ప్రభు మీ కుమార్ వేసేపేట ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం అండి. వచ్చినందుకు ప్రభుపేట వందనాలు. మనందరికీ తెలుసు కొన్ని కాలాలు వస్తూ ఉంటాయి కదా. కొన్ని కాలాలు మనకి లోకంలో వాతావరణ పరిస్థితులను బట్టి కొన్ని కాలాలను మనం చూస్తూ ఉంటాం. ఏం కాలాలు చూస్తూ ఉంటాం? మనకు తెలిసిన కాలాలు ఏంటి? శీతాకాలం, వర్షాకాలం, ఎండాకాలం, ఇలాంటి కాలాలన్నీ మనకు తెలుసు కదా. ఇదేంటి? వాతావరణ పరిస్థితిని బట్టి బయట వచ్చేది. బయట మనకి వాతావరణ పరిస్థితిని బట్టి వర్షాకాలం వచ్చినప్పుడు ఏం బట్టలు వేసుకోవాలో మనకు బాగా తెలుసు కదా. ఏం వేసుకుంటాము? గొడుగులు పట్టుకుంటాము, లేకుంటే రెయిన్ కోట్లు, ఇలాంటివన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటాం. శీతాకాలం వచ్చేటప్పటికి స్వెటర్స్, చలికి వచ్చేస్తున్నాము అని చెప్పేసి అన్ని ఉతుక్కొని పెట్టుకుంటాం కదా. స్వెటర్స్ అన్ని ఓపెన్ చేస్తాం. అలానే ఎండాకాలానికి కాటన్ డ్రెస్సులు వేసుకున్నాము. కొంచెం ఇలాంటివన్నీ మనము పాటిస్తూ ఉంటామా లేదా? ఇవన్నీ దేనికోసం పాటిస్తూ ఉంటాము? దేన్ని రక్షించుకోవడానికి? శరీరాన్ని రక్షించుకోవడానికి. కరెక్టే కదా. ఇప్పుడు ఈ శరీరం లోపల ఉన్నదేంటి? అసలు మనం బ్రతుకుతున్నామంటే కారణం ఆత్మ. హల్లెలూయా కదా. ఈ శరీరానికి మనం అనేక సార్లు తెలియపరుచుకున్నట్టుగానే కాళ్ళకు మంచి మంచి చెప్పులు వేసుకుంటాం, స్నానం చేయాలని సోపులు మంచి వాడుకుంటాం, క్రీములు మంచి వాడుకుంటాం. దేనికి? అన్నీ కూడా శరీరాన్ని కాపాడుకోవడానికి. మరి ఆత్మలను రక్షించుకునే భాగ్యము, ఆత్మను మన ఆత్మకి ఎలాంటి రక్షణ కావాలి? ఆ రక్షణను మనం ఎప్పుడైనా పట్టించుకున్నాము? మన లోపల ఉన్న ఒక ఆత్మకి ఆ ఆత్మ రక్షణను గురించి అసలు మనం ఏం ఉపయోగించుకోవాలి? దేనిని ఉపయోగించుకుంటే మనం ఆత్మను రక్షించుకోగలుగుతున్నాము అనేది ఎప్పుడైనా సరే మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. ఆత్మ ఎవరిది? దేవునిది. మన లోపల ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ. ఆయన మన లోపలికి ఊపిరి ఊదితేనే మనందరము కూడా ఇక్కడ నిలిచి సజీవులుగా ఉన్నాము. ఇప్పుడు మనలో అంటే ఇప్పుడు నాలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మే, అలాగే మీలో ఉన్నది కూడా దేవుని ఆత్మే. ఇప్పుడు నాలో ఉన్న దేవుని ఆత్మ, మీలో ఉన్న దేవుని ఆత్మే అయినప్పుడు నేను మిమ్మల్ని ఎలా చూడాలి? మీరు నన్ను ఎలా చూడాలి? మనందరము కూడా ఉన్నది దేవుని ఆత్మతో అన్న విషయాన్ని గ్రహించి ఒకరికొకరిని చాలా గౌరవించుకుంటూ, ఒకరినొకరిని చాలా ప్రేమించుకుంటూ, ఒకరినొకరిని చాలా క్షమించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకు? మీలో ఉన్నది కూడా దేవుని ఆత్మ. అంటే మీలో కూడా నేను ఏం చూడాలి? దేవుని ఆత్మను చూడగలిగినప్పుడు మాత్రమే మనము మనుషులు ఒకరితో ఒకరు సమాధానం కలిగి ప్రశాంతంగా ముందుకు సాగగలుగుతాం. చూడండి, ఒక్కసారి మొదటి తిమోతి గారికి రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎన్ని గొప్ప విషయాలు తెలియపరుస్తూ ఉంటారు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4వ వచనం చూడండి. అందరూ కూడా ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. చూడండి, ఆ మాట ఆయన అంటే ఎవరు? ఆయన అని బైబిల్లో ఎక్కడొచ్చినా కానీ అది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు, దేవుడు అన్నమాట. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలవారు. మనుషులందరూ రక్షణను గురించి తెలుసుకొని ఉండాలని చెప్తున్నారు. మనుషులందరూ, క్రైస్తవులు ఒక్కళ్ళే కాదు, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలనే కాదు, లేకపోతే కొంచెం మంది, అక్కడ కొంచెం మంది, ఇక్కడ కొంచెం మంది, వీళ్ళు మాత్రం రక్షణ పొందితే చాలు అని దేవుడు అనుకోవట్లేదు. ఆయన ఏం చెప్తున్నారంటే మనుషులందరూ రక్షణను గురించి అనుభవ జ్ఞానము కలవారై ఉన్నారు. ఈ రక్షణను గురించి మనకి ఈ రక్షణ ఎంతగా వచ్చిందో మనందరికీ తెలుసు కదా. చూడండి, యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట అంటూ ఉంటారు అనమాట. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఇక్కడ భక్తుడు ఏమంటున్నారో తెలుసా? చూడండి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? నిన్ను భయపెడుతుందా? ధైర్యాన్ని ఇవ్వాలి నీ భక్తి నిజానికి.
నువ్వు గనక సరిగ్గా భక్తి జీవితంలో గనక బ్రతికున్నట్టయితే నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వాలి, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం. దేవుని పట్ల ఖచ్చితంగా దేవుడు నన్ను ఒక రోజు వచ్చి తీసుకొని వెళ్తాడు, ఆయనతో పాటు నేను పరలోక రాజ్యంలో ఉంటాను అనేది మన నిరీక్షణ. కానీ ఈరోజు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించటం లేదు, నీ భక్తి అసలుకి సరిగ్గా అనిపించటం లేదు అంటే మనం కూడా చాలా సార్లు వేషధారంతో బ్రతుకుతున్నామేమో. బయటికి భక్తి పరుల్లాగా మనం అనిపిస్తున్నామేమో, కానీ లోపల సరైనటువంటి భక్తిని మనము పాటించటం లేదేమో. మీకు అందరికీ తెలుసు, ఒక ఒక జూలో అంటే ఒక చింపాంజీ చాలా వినోదాన్ని ఇస్తూ ఉండేదంట. ఆ చింపాంజీ చాలా వినోదాన్ని ఇస్తూ ఉంటే చాలా మంది ఆ జూకి వచ్చేవాళ్ళు, ఆ జూ అధికారులకు చాలా డబ్బులు వస్తూ ఉంటాయి. సడన్ గా ఒకసారి ఆ చింపాంజీ చనిపోయింది. పాపం చనిపోయేసరికి చాలా మంది మనుషులకి, ఆ చింపాంజీ అయితే చాలా వేషాలు వేస్తూ పిల్లల్ని బాగా అల్లరి చేస్తూ ఉండేది. అది చనిపోయిన దగ్గర నుంచి జనం రావటం మానేశారు. ఆ యొక్క జూకి చాలా మంది తగ్గిపోయారు, ఆ యొక్క ఆదాయం అంతా తగ్గిపోయింది అనమాట. తగ్గిపోయేసరికి ఆ యజమానికి చాలా డల్గా అనిపించితే అతను ఆలోచించి చివరికి ఏం చేశాడంటే ఆ యొక్క చనిపోయిన చింపాంజీ యొక్క ఆ యొక్క శరీరం మొత్తం, అంటే ఆ యొక్క పైన ఉన్నటువంటి ఆ తోలంతా తీసేసి ఒక మనిషికి అదే రకమైనటువంటి తోలును వేసేసి ఆ మనిషి ఆ చింపాంజీ లాగా ఎలా చింపాంజీ చేసిద్దో అలా చేయలు అని నేర్పించారు. ఎందుకంటే తన జూకి మనుషులు రావట్లేదు. నిజంగానే ఆ మనిషి అలాగే నేర్చుకున్నాడు. చింపాంజీ యొక్క డ్రెస్ని వేసేసుకుంటున్నాడు, ప్రతి దినము వచ్చిన వాళ్ళని బాగా అలరిస్తున్నాడు. మళ్ళీ చాలా మంది మనుషులు రావడం ఆ జూకి మొదలు పెట్టారనమాట. చాలా సంతోషపడిపోతా ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క మనిషి కూడా నన్ను చూసి ఎంతమంది ఆనందపడిపోతున్నారు, నేను చేస్తున్నటువంటి వేషాలకి ఇంతమంది నా చుట్టూ చేరుతున్నారని ఆనందంతో అసలు కొమ్మల మీద నుంచి చెట్ల మీద నుంచి జాగ్రత్తగా ఎగురుకుంటూ పోయి సింహం బోన్లో పడ్డాడు. పక్కనే ఉన్నటువంటి సింహం బోన్లో ఉన్న దాంట్లో పడిపోయాడంట. పడిపోయేసరికి ఆ సింహం బయటకు వచ్చేస్తూ ఉంది. చూస్తాడు, చాలా భయం వేసేస్తుంది అనమాట. అయ్యో, అనవసరంగా నేను పొట్టకూటి కోసం వచ్చి ఈ సింహానికి బలైపోతున్నానని వెక్కి బాధపడిపోతూ లోపల ఏడుస్తూ ఇప్పుడు ఎలా నన్ను సింహం తినేస్తుందని భయపడుతూ ఉంటే సింహం అందంట, నేను కూడా మనిషినే, నేను కూడా సింహాన్ని కాదు, నాకు కూడా ఈ జూ అధికారి ఏం చేశాడు, సింహం వేషం వేసి ఇక్కడ నుంచో పెట్టాడు, నువ్వేం భయపడకు అని చెప్పిందంట. అంటే వేషధారణ, అందరూ వేషాలే వేసి నటిస్తున్నటువంటి బతుకుల్లోనే అందరం వెళ్తున్నామేమో. ఒకసారి దేవుడు మనల్ని పరీక్షించుకోమంటూ ఉన్నారనమాట. బయటకు చూస్తే చింపాంజీనేమో, లేకపోతే బయటికి జనాలు చూసే వాళ్ళకి ఇది సింహమేమో అనిపిస్తున్నాయి, కానీ లోపల వాళ్ళు మనుషులుగానే వేషంగా వేస్తూ ఉన్నారు. మనం కూడా వీళ్ళు కూడా భక్తి పరులే, వీళ్ళు భక్తి పరులే, వాళ్ళు భక్తి పరులే అని అనుకుంటున్నారేమో, కానీ ఆ భక్తి వెనకాల దేవుడు అడుగుతున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి నీకు ధైర్యము రావాలి. నువ్వు చేసే భక్తి వలన నువ్వు నిజమైనటువంటి దేవుని పట్ల భక్తితో కనుక నువ్వు ఉన్నట్టయితే, నీ యథార్థ ప్రవర్తన ప్రకారం నువ్వు బ్రతికితే నీకు అది నిరీక్షణగా మిగిలిపోతుంది. నువ్వు ఖచ్చితంగా ఇదిగో దేవుని సన్నిధిలో ఒక దినం ఉంటామని నీకు ధైర్యం రావాలి. నీకు ధైర్యం రాకుండా ఎప్పటికప్పుడు మనం నేర్చపడిపోతున్నాము మన జీవితాల్లో అంటే బహుశా మనం ఎక్కడో నటిస్తున్నాం అన్న విషయాన్ని మనం గ్రహించాలని దేవుడు తెలియపరుస్తున్నారు. చూడండి, ఇంకా మనం కనుక ఈ వచనాలు కూడా చూసుకోగలిగితే ఒకసారి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము అందరూ కనుక తీయగలిగితే సామెతల తర్వాత ఉంటుంది. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం తీయండి ఒకసారి. 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. ప్రతి దానికి సమయము కలదు. చదవండి అమ్మా. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నములకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగి వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుట మానుట, వెతుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు,
కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు. చూసారా, ప్రతి దానికి దేని సమయం దానికి. ఎన్ని విషయాలు అక్కడ ప్రస్తావించారు చూసారా. ప్రతిది మనిషికి, ప్రతిది. అందుకే నేను మొట్టమొదటి చెప్పాను, ప్రతి దానికి కూడాను కాలాలు ఎలా అయితే ఈ లోకంలో ఉంటూ ఉన్నాయో మనకి కూడాను కొన్ని కాలాలు మన జీవితంలోకి వచ్చి పోతూ ఉండాలన్నమాట. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, వర్షాకాలమే ఉంటుందా సంవత్సరం అంతా? ఖచ్చితంగా వర్షాకాలం అనేది పోయే రోజులు వస్తాయి, మరలా ఎండాకాలం అనేది వచ్చే రోజులు వస్తాయి, లేకపోతే శీతాకాలం అని. ఇప్పుడు నీకు కూడా ఒక కాలం గడుస్తుంది. ఏం కాలం అంటే శ్రమల కాలం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల కాలంలో నువ్వు ఉంటే అది అలాగే ఉంటుందని ఆలోచించదు. ఈ కాలాలు ఎలా మారుతూ ఉన్నాయో లోకంలో, అలాగే ఆ శ్రమల కాలం అనేది కూడా రావాల్సి ఉన్నది నీ జీవితంలో. కాబట్టి వచ్చింది ఈ శ్రమల కాలం దాటిపోయే రోజు కూడా ఇంకో కాలం రావడానికి మనకి ఉంది. కాబట్టి దేవుడు ఆ యొక్క విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఖచ్చితంగా నీ జీవితంలో వచ్చినటువంటి శ్రమల కాలం అనేది దాటిపోయి నీకు మరలా మేలు కలిగే కాలం కూడా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అది నువ్వు నమ్మాలి. యోబు గారి జీవితం మనందరికీ తెలుసు. యోబు బైబిల్ గ్రంథం తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా యోబు గారి గురించి తెలుసు కదా. ఏంటి యోబు గారి గురించి మనకు తెలిసింది? యోబు ఎంతో ధనవంతుడు. ఆయనకి లెక్కలేనన్ని ఒంటెలు, లెక్కలేనన్ని గొర్రెలు, లెక్కలేనన్ని గాడిదలు, ఇంకా లెక్కలేనటువంటి ఆ యొక్క ధనము, వ్యవసాయము అన్నీ ఉన్నాయా లేదా? ఆ కాలం ఏ కాలం? ఆయనకి మంచిగా అన్ని ఉన్నటువంటి కాలం అన్నమాట. ఆ తర్వాత వెంటనే అన్ని పోతాయి. ఆ గాడిదలు చచ్చిపోతాయి, ఒంటెలు చచ్చిపోతాయి, ఎద్దులు చచ్చిపోతాయి, అన్ని చచ్చిపోతాయి. ఆఖరికి తనకు పుట్టిన బిడ్డలందరూ కూడాను చచ్చిపోతారు. అదే కాలం అతనికి భయంకరమైనటువంటి శ్రమల కాలం. మరి ఇప్పుడు ఫస్ట్ బాగా ఉన్న కాలమే, ఆ తర్వాత అన్ని పోగొట్టుకున్నటువంటి శ్రమల కాలంలోకి వచ్చాడు. అలానే అన్ని పోగొట్టుకున్నాను కదా అని చెప్పేసి ఆగిపోయాడా? దేవుని యందు నమ్మకాన్ని విడిచిపెట్టకుండా దేవునితోటే ఉన్నాడు. కాబట్టి మరలా దేవుడు ఎన్నిచ్చాడు? రెండింతల ఆశీర్వాదాలు. అంతకు ముందున్న గొర్రెల కంటే ఎక్కువ గొర్రెలు, అంతకు ముందున్న ఒంటెల కంటే ఎక్కువ ఒంటెలు, అంతకు ముందున్నటువంటి బిడ్డల కంటే అందమైన బిడ్డలంట. ఆ బైబిల్ గ్రంథంలో యోబు గారి గురించి రాసినప్పుడు ఏం రాస్తారు తెలుసా? యోబు పిల్లలంత అందమైన పిల్లలు ఈ లోకంలోనే లేరు అన్న పదం కూడా బైబిల్ గ్రంథం రాసింది. అంటే ఏంటి? ఒక కాలం దాటిపోయాక మంచి కాలం వస్తుందన్న విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మనసులో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ శ్రమల కాలం వచ్చినప్పుడే దుఃఖంతో, బాధతో నీ జీవితాన్ని కనుక తీసేసుకోవాలని ఆలోచిస్తే దేవుడు నీ ద్వారా చేయాలన్న కార్యాలు చెయ్యలేకపోతారు. మీరందరూ అనేక సార్లు చూస్తూ ఉంటారు. ఇక్కడ అనేక మంది పెద్ద పెద్ద భక్తులు సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉంటారు. సాక్ష్యాలు చెప్పుకుంటున్నప్పుడు మీరు యూట్యూబ్స్ లో వాటిలో చూస్తూ ఉంటారు. మేము ఒకప్పుడు చాలా భయంకరమైనటువంటి తాగుబోతులు, లేకపోతే 15 సంవత్సరాల వయసులోనే మేము ఈ విధమైనటువంటి దొంగతనాలు చేసిన వారిని. కానీ దేవుడి రోజు మమ్మల్ని నిలబెట్టుకున్నారు. ఈ రోజు వాళ్ళ ద్వారా ఎన్ని ఆత్మలు రక్షింపబడుతున్నాయి. హల్లెలూయా. కరెక్టేనా కాదు? ఒకప్పుడు దేవుని ద్వేషించిన వారు, ఒకప్పుడు దేవుని పట్టించుకోని వారు, వాళ్ళందరూ కూడాను ఈ రోజు నిలబడి దేవుని మాటలు చెప్తూ అనేక ఆత్మలను రక్షణలోకి తీసుకొస్తున్నారా లేదా? ఒకవేళ ఆ రోజుల్లోనే వాళ్ళు నా వల్ల ఏం ఉపయోగం లేదు, నేను ఇలాగా తాగిపోయి, లేకపోతే నేను ఇలాగే చచ్చిపోతాను, నా జీవితం అంతా పాడైపోయిందని చచ్చిపోయినట్లయితే వారి ద్వారా దేవుడి కార్యాలు జరిగేవి కాదు. కాబట్టి నా జీవితంలో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నారు. నువ్వు ఈ రోజున్న కష్టాన్ని బట్టి, ఈ రోజున్న దిగులుని బట్టి, ఈ రోజున్న బాధను బట్టి నేను ఇంకేం చేయలేనేమో, నేను ఇక ముందుకు సాగలేనేమో గనక నువ్వు ఆగిపోతే దేవుడు నీ ద్వారా చేయాలనుకున్న కార్యాలను జరిపించలేదు. మనం దేవుడి కొరకు నిలబడే వారిలో ఉండాలి, అంతేకాని మనుషులను బట్టి కాదు. ఎప్పుడైనా సరే ఓటమి అంటే ఏంటో తెలుసా? ఓటమి అంటే ఓడిపోవటము. ఓడిపోయేది ఎప్పుడో తెలుసా? నువ్వు పడిపోయావు అనుకోండి. చాలాసార్లు ఆత్మీయ జీవితంలో అందరం పడిపోతూనే ఉంటాం. కరెక్టేనా కదా? ఆత్మీయ జీవితంలోకి ఒకసారి వచ్చేసాం కదా అని చెప్పేసి ఎవ్వరూ కూడాను నీతిమంతులవి కానే కాదు.
ఇప్పుడు బాలుడు నడుస్తూ ఉన్నప్పుడు పడిపోతాడా లేదా? చిన్న పిల్లవాడు లేచి అడుగులు వేయాలి అని అనుకుంటున్న సమయంలో అనేక సార్లు పడిపోతూ ఉంటాడు, లేస్తూనే ఉంటాడు. మరలా నడక అనేది నేర్చుకుంటూ ఉంటాడు. మనం కూడా ఆత్మీయ స్థితిలోకి అంటే దేవునిలోకి వచ్చినప్పుడు మనం కూడా ఎవరిని అంటే పిల్లలమే. దేవుని దగ్గరికి ఆత్మలో వచ్చిన తర్వాత నేను ఎందుకు పడిపోతానని, నేను ఇప్పుడు పెద్దోడిని కదా అని అనుకోవడానికి కాదు. మనము ఆత్మీయ స్థితిలో పడిపోతూనే ఉంటాం అన్నమాట. పిల్లలు ఎలా పడుతుంటారో మళ్ళీ లేస్తుంటారు. అట్లానే మనం కూడా అనేక సార్లు తొట్టిల్ల పాటలు పడిపోతూనే ఉంటాం. కొన్నిసార్లు ఇది చేయకూడదు అనుకుంటాం కానీ అదే చేస్తాం. కొన్నిసార్లు ఇలా మాట్లాడకూడదు అనుకుంటాం కానీ అదే మాట్లాడేస్తూ ఉంటాం. ఇంకా అనేకమైన విషయాల్లో మనము తొట్టిల్ల పాటలు పడుతుంటాం. ఇలా పడ్డప్పుడల్లా నేను ఇక ఏం చేయలేను, ఇక నేను ఓటమి పాలైపోయాను, ఇక నా వల్ల కాదు అని చెప్పేసేసి మనం అక్కడే పడిపోయిన చోటే ఉంటామా? పడిపోయిన చోటే ఉన్నాం అనుకోండి, అది ఓటమి అవుతుంది. కానీ మరలా నువ్వు పడిపోయిన చోట నుంచి తిరిగి లేచి నీ దేవుడి కొరకు నువ్వు పని చేయగలిగితే అది విజయము. హల్లెలూయా, హల్లెలూయా. పడిపోయానని బాధపడటానికి వీల్లేదు, పడిపోతూనే ఉంటాం. అది భక్తుల జీవితాల్లో పరిపూర్ణంగా మనకి జరుగుతూనే ఉండే విషయమే అనమాట. మన జీవితకాలం అంతా కూడా దాని వైపుటే జరుగుతూనే ఉంటుంది. కానీ పడిపోయామని చెప్పి నిరాశ పడిపోయి అక్కడే పడిపోయి బాధపడిపోయి దుఃఖంతో ఉండకుండా మళ్ళీ తిరిగి లేచి దేవుని యొక్క పనిలో లేకుంటే నీ జీవితం యొక్క పనిలో సరిగ్గా నిలబడగలిగితే అదే దేవుడు కోరుకుంటున్నటువంటి విజయం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒక్కసారి లూకాసు వార్త 22వ అధ్యాయము 32వ వచనం చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 32వ వచనము. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పారు. 31 కూడా చదవండి. లూకాసు వార్త 22:31. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మును కోరుకొనిది, కానీ మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకుంటుని. పేతురు గారిని సాతానంటే ఏం చేయాలనుకుంటుందంట? గోధుమలు జల్లి పట్టినట్టు పట్టేసుకోవాలనుకుంటుందంట. అంటే అర్థం ఏంటి? ఏం చేయాలనుకుంటుంది? శోధనలు పెట్టాలనుకుంటుంది, లాక్కెళ్ళిపోవాలనుకుంటుందంట. పేతురు గారిని సాతాను పట్టి పట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి అనుకుంటుందంట. కానీ దేవుడు ఏమంటూ ఉన్నారని తెలుసా? అక్కడ చూడు ఏమన్నారు? నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. మనకి ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు అసలు ఆ కష్టమే రాకుండా కాపాడాలి కానీ దేవుడు. ఇప్పుడు పేతురు గారిని సాతాను శోధిస్తాను అంటుంది. శోధిస్తాను అంటున్నప్పుడు ఇదిగో అసలు ఆ శోధనే తీసుకురాకుండా ఉండాలి అని చెప్పి దేవుడు వేడుకోవచ్చుగా. యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నారు? నేను నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు నేను వేడుకుంటాను అంటున్నారు. కానీ నీకు శోధన రాకుండా లేకపోతే సాతాను నిన్ను జల్లిని పట్టకుండా ఆపుతానని చెప్పట్లేదు. ఎందుకని ఇక్కడ దేవుడు అదే తెలియపరుస్తూ ఉన్నారనమాట. నీ యొక్క శ్రమలో శోధనలో నువ్వు పడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటారు అంటే, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు అంటే నువ్వు దానిలో నుంచి రావాల్సిందే ఖచ్చితంగా. ఆ సాతాను యొక్క శోధనలో నుంచి నువ్వు రావాల్సిందే. నీ నమ్మిక ఆ సమయంలో నువ్వు నమ్మిక కోల్పోకుండా నిన్ను నేను కాపాడుతూ ఉంటాను. కానీ ఆ శోధన నుంచి మాత్రం ముందుగా నీకు రాకుండా మాత్రం దేవుడు ఆపనని చెప్తున్నారు. దాంట్లో నుంచి నువ్వు గోధుమలు జల్లి పట్టినట్టు పట్టాను. అంటే భక్తులకే అలాంటివి తప్పలేదంటే మన జీవితాలు ఎంత మాత్రమో అర్థం చేసుకోవాలి. అది నేను చెప్తుంది. అందరూ ఇలాంటి శ్రమల్లో నుంచి వెళ్ళిన వారు. అందువల్ల మనం కూడా చాలా జాగ్రత్తగా దేవుణ్ణి వేడుకుంటూ ఉండాలి. దేవుడే మనల్ని ఆ యొక్క శ్రమల్లో నుంచి తీసుకొస్తానని తెలియపరుస్తున్నారంట. చూడండి, అసలు మనం దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. దేవుడు ఎంత గొప్పవాడు అన్న విషయాన్ని. ఒకసారి అంటే 5గురు గుడ్డి వాళ్ళు ఉన్నారంట. 5గురు గుడ్డి వాళ్ళని కూడాను వాళ్ళు ఏం చూడాలనుకున్నారంటే వాళ్ళు చూడలేరు కదా. కానీ వాళ్ళకి ఒకటి అనిపిస్తుందంట. ఏది అనిపిస్తుందంటే ఏనుగు అని పిల్లలు పాటలు పాడుకుంటా ఉంటే అసలు ఏనుగు అంటే ఏంటిది, ఏనుగు ఎలా ఉంటది అని వాళ్ళు మనసులో అనుకుంటుంటే అప్పుడు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఒకళ్ళు అడిగారంట, మాకు ఏనుగు తెలుసుకోవాలన్నది, అసలు ఏనుగు ఎట్లా ఉంటది అని. అంటే వాళ్ళు చెప్పారంట, సరే పదా నేను ఏనుగు దగ్గరికి తీసుకెళ్తాము అని చెప్పేసి తీసుకెళ్లారంట. తీసుకెళ్ళిన వాళ్ళు ఏం చూడగలుగుతారా?
అక్కడ ఉన్నది ఏనుగా అయినా సరే. సరే ఒక అతను ఫస్ట్ అతనంట పట్టుకొని చూడగానే ఫస్ట్ తొండం తగిలిందంట. తొండం పట్టుకోగానే అతడు అనుకున్నాడంటే ఇదేదో రోకల్ బండలాగా పెద్దది, మనం ఏదో దంచుకునేది లాగా ఉంది అని చెప్పేసి గట్టిగా ఉంది అనుకొని ఆహా ఏనుగంటే రోకల్ బండ అనుకున్నాడంట. అంతే అయిపోయింది. రెండో అతను వచ్చి పట్టుకున్నాడంట. రెండో అతను పట్టుకునేసరికి దాని శరీరం అంతా ఒక గోడలాగా కనపడుతుందంట. పట్టుకొని ఎంతసేపు లైన్ లైన్ పోతున్నా కానీ అదంతా ఒక గోడలాగా కనపడుతుంది. ఓ ఏనుగంటే గోడ అనేసుకున్నాడంట. ఇంకొకళ్ళని పంపించేస్తే అతనేమో చెవులు పట్టుకున్నాడంట. చెవులు పట్టుకుంటే ఆ చెవులు ఎలా కనపడుతున్నాయి అంటే చాటలాగా కనపడుతున్నాయి అనమాట. అంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చాటలాగా కనిపించేసాయి. ఇంకొకళ్ళు పట్టుకొని చూస్తే దాని యొక్క తోక దగ్గరికి వచ్చి చూసేస్తే అదేదో బూజుకర్రలాగా కనిపించిందంట. ఇంకా ఇట్లా కాళ్ళ దగ్గరికి వచ్చి చూస్తే అదేదో ఒక స్తంభం లాగా కనిపించిందంట. సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు పట్టుకొని చూసిన దాన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏనుగుని నా దృష్టిలో ఏనుగంటే ఒక బూజుకర్ర అనుకుంటున్నారు, లేకపోతే నా దృష్టిలో ఏనుగంటే ఒక గోడ అనుకుంటున్నారు, లేకపోతే నా దృష్టిలో ఏనుగంటే ఇది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారే తప్పించి అసలైనటువంటి ఏనుగు ఎలా ఉంటుందో వాళ్ళకి ఎవరికి కూడా తెలియట్లేదు. ఆత్మీయ జీవితంలో మన కళ్ళు కూడా మూసుకొని పోయి ఉంటే, ఆత్మీయ జీవితంలో మన కళ్ళు కూడా మూసుకొని పోయి ఉంటే గనక వెలుగు, దేవుని యొక్క వెలుగు, దేవుడు ఏంటి అనేది, అసలు ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఏంటి, ఆయన గొప్పతనం అనేది మనం ఎప్పటికీ కూడా తెలుసుకోలేము. ఆత్మీయ జీవితంలో మనం గుడ్డితనం కలిగి ఉంటే వీళ్ళు ఎలా అయితే ఏనుగంటే ఒక స్తంభమేలే, లేకపోతే ఏనుగంటే ఒక ఇదేలే, ఒక అదేలే అనుకొని ఫిక్స్ అయిపోయారో మనం కూడా దేవుడంటే మనం అనుకుంటూ ఉంటాం చాలా సార్లు అనమాట. మనకి ఉద్యోగం గురించి ప్రార్థన చేస్తూ ఉంటాము, అనేక విషయాల గురించి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాం. మనం అనుకుంటుంటాం ఏంటి ఇంత చిన్న ఉద్యోగం కూడా దేవుడు ఇవ్వలేడా నాకు అంటే. దేవుడి స్థాయిని మనం ఏం చేస్తుంటాము, నీకు ఉద్యోగం ఇవ్వకపోవటం వల్ల తగ్గించేసుకుంటుంటాం. ఇది నేను అడుగుతుంది పెద్ద ఏమి మినిస్టర్ పోస్ట్ కాదే, అదేమన్నా కష్టమైందా, చిన్న ఉద్యోగమే కదా నేను అడుగుతుంది, లేకపోతే చిన్న ఇల్లు కట్టుకుంటానంటున్నాను, లేకపోతే చిన్నదేదో పని చేసుకుంటానంటున్నాను, అవి కూడా ఇవ్వలేడా దేవుడు అంటే. అసలు దేవుడికి ఇంత కూడా లేదా అన్నట్టు మనం దేవుణ్ణి తగ్గింప చేసుకుంటూ ఉంటాం. ఆయన ఎలాంటి వాడో, ఆయన ఉనికి ఏంటో మనం అసలు అర్థము చేసుకోలేము. అందుకే యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు ఆదాము అవ్వలు అక్కడ పాపం చేసినప్పుడే దేవుడు అక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ముగ్గురు ఎవరు, మనందరం అనేక సార్లు మాట్లాడుకున్నాం, బ్రదర్స్ కూడా మనకి చెప్పుకున్నారు. ఏంటి, మనకు ఉన్నటువంటి దేవుడు పరమ తండ్రి, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు కదా. వీళ్ళు ముగ్గురు అక్కడ ఉండి మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఇదిగో ఇప్పుడు ఈ బిడ్డ పాపం చేసేసాడు. నిజానికి అక్కడ మనందరికీ తెలుసు, అవ్వమ్మ గారు పండించిన తర్వాత పాపం చేసేసిన తర్వాత దేవుడు వెంటనే వారిని జీవవృక్ష ఫలాలు తిననీయకుండా అక్కడి నుంచి పక్కకి పెట్టేశాడు. ఎందుకు అక్కడి నుంచి పక్కకు పెట్టేసేసేయాలి? ఇప్పుడు పరలోక రాజ్యం నుంచి వాళ్ళని ఎందుకు తీసేశారు దేవుడు? వీరు ఇప్పుడు పాపం చేసేసారు. ఒకవేళ జీవవృక్ష ఫలాలు కూడా వాళ్ళు తిన్నారనుకోండి, పాపంతోటే ఇంకెప్పటికీ అక్కడ ఉండిపోతారు. పాపం అంటే ఏంటి? అతిక్రమము. మాట అతిక్రమమే, దేవుని మాట అతిక్రమమే పాపం అంటే. దేవుడికి అవిధేయత చూపించటమే పాపం అంటే. పాపం అంటే ఏదో పెద్ద పని చేయలేదు అవ్వమ్మ అక్కడ. పాపం చూస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎన్నోసార్లు మీకు తెలియపరిచాను సంఘంలో. యాండ్రియా మా పాప 6 years 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ ప్రశ్న నన్ను అడిగింది అనమాట. 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే ఈ మాటే అడిగింది, అమ్మ యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు అనేకమైన తప్పులు చేస్తున్న వారిని అందరినీ క్షమిస్తాను రండి నా దగ్గరికి అంటున్నారు కదా. పాపం అప్పుడు అమ్మమ్మ ఏం చేసింది, ఒక పండే కదా తెలియంది, ఆమెను ఎందుకు క్షమించకుండా పరలోక రాజ్యం నుంచి పంపించేశారు దేవుడు అని ప్రశ్న యాండ్రియా అడిగింది నాకు. పరలోక రాజ్యం నుంచి పాపం పండు తిన్నందుకే ఆమెను ఎందుకు పంపించేశారు దేవుడు? మనమైతే ఇప్పుడు ఇన్ని తప్పులు చాలా మంది చేస్తున్నవన్నీ క్షమిస్తున్నాడు కదా అంటే, అప్పుడు అదే నేను విషయం చెప్పింది అనమాట. దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధాత్మ జ్ఞానంతో ఆ రోజు ఫస్ట్ దేవునికి అతిక్రమం చేసిన వారిని అలానే విడిచిపెట్టేసేస్తే దేవుడు అదే పాపంతో పరలోక రాజ్యం అంతా కూడాను పాపం మనుషులతో ఉండాల్సి వస్తుంది. అందుకే దేవుడు పక్కకు పంపించేశాడు. కానీ పక్కకి పంపించి ఆయన ఏమైనా వదిలిపెట్టేశారా మనందరినీ? మరలా ఆయన రక్షణలోకి తెచ్చుకోవడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రక్తాన్ని లోకంలోకి వచ్చి ఆయన చిందించి మరలా మనందరినీ కూడాను పవిత్రం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన రక్తంలో కడగబడిన మనందరము కూడా ఇప్పుడు ఎవరివి?
దేవుని యొక్క పిల్లలని. మన నీతి క్రియల వలన మనం ఎవరైనా దేవుని పిల్లలు అవ్వగలమా? మనం ఎన్నైనా చేయండి పుణ్యకార్యాలు, ఏ పుణ్యకార్యాల వలన కూడా నువ్వు నీతిమంతుడుగా తీర్చబడవు. దేని వలన? కేవలం ఉచితమైనటువంటి దేవుని యొక్క కృప ద్వారా, దేవునిని విశ్వసిస్తే, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితేనే మనందరము కూడాను. చూడండి ఒకసారి యోహాను సువార్త 3:16 మనందరికీ తెలిసిన వచనమే, అది నోటికి వచ్చేయాలని కూడా నేను అనేక సార్లు మీకు తెలియపరిచాను. చూడండి 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా, అందరు చదవండి ఇది, తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఏంటి? ఆయన నందు విశ్వాసం ఉంచిన వారికి ఏమిద్దాం అనుకుంటున్నారు దేవుడు? నిత్య జీవము. నువ్వు చేసే పుణ్య కార్యాల వలన కానే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన నీకు నిత్య జీవం ఇవ్వటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. చూడండి ఒకసారి మొదటి యోహాను గారు రాసిన పత్రికలో కూడా ఫాస్ట్ గా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఇక్కడ ఎంత గొప్ప విషయాన్ని దేవుడు తెలియపరుస్తానంటే, మన పాపములను మనము, చదవండి అందరూ, అక్కడ ఏం రాశారు? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. ఇప్పుడు ఏం చేయాలి? మనందరమే కూడాను మనం చేయాల్సింది ఏంటి? ముఖ్యమైన విషయము, మన పాపములను మనము ఒప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును ఇంకా నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి, ఆ పక్కన వరుస చదవండి, మన సమస్త దుర్నీతి నుండి, మనం చేసినటువంటి అనీతి కార్యాలు, నీతి కార్యాలు కాదు, మనం చేసినటువంటి అనీతి కార్యాలని దుర్నీతి అంటాం అనమాట. ఆ దుర్నీతి నుంచి మనందరినీ కూడాను చూడండి పవిత్రులుగా చేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మన పాపాలను మనము ఒప్పుకోవాలి ముందు దేవుని దగ్గరికి వచ్చేసేసి. ఎప్పుడు నువ్వు మరలా నీతిమంతులుగా తీర్చబడుతున్నావు అంటే, ప్రతిసారి నువ్వు తప్పు చేసినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టేసేసి, ఇక దాని వైపు మరలా నేను వెళ్ళనని చెప్పేసి దేవుని దగ్గర ఒక మాటగా మనము నిలబడగలిగితే సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసేస్తున్నారంట దేవుడు. అలా పవిత్రతలోకి వచ్చాం మనందరం కూడా ఈరోజు. దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు. మనం కూడా పరిశుద్ధతలోకి, పవిత్రతలోకి వెళ్ళాలి అంటే ఇదిగో మన పాపములను మనము ఒప్పుకోవాలి. నేను అనేక సార్లు తెలియపరిచాను. సుంకరి అలాగే పరిసేయుడు, మీరిద్దరు ప్రార్థన చేశారా లేదు? ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడు? సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. పరిసేయుడి ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించలేదు? పరిసేయుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అక్కడికి వెళ్ళేసేసి, అయ్యా నేను నీకు 10% ఇస్తున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, ఇంకా ఇదిగో ఈ సుంకరలాగా ఉండట్లేదు, ఇంకా నేను అసలు ఎంతో గొప్పగా ప్రార్థనలు చేసుకుంటున్నాను అని తనను తాను ఏం చేసుకుంటున్నాడో చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. కానీ సుంకరి ఏం చేస్తున్నాడు? సుంకరి అక్కడికి వెళ్ళి, అయ్యా నేను అసలుకి దేవాన్ని నిన్ను పిలవటానికి కూడా అర్హత లేని పాపిని అన్నమాట ఒప్పుకుంటున్నాడు. ఈ మాట మనం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఒప్పుకొని తీరాల్సిన విషయం అన్నమాట. మనల్ని మనం హెచ్చింప చేసుకోకూడదు. ఎప్పుడు కూడా అయ్యా నేను నీ వైపు కన్నులెత్తి చూడటానికి కూడా అర్హత లేని పాపిని, అయినా నన్ను కరుణించావు, అయినా నన్ను కాపాడావు, అయినా నాకు ఇంకా ఈ జీవితం ఇచ్చావు అని ఎప్పుడైతే సుంకరి ప్రార్థన చేశాడో దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి వెంటనే నీతిమంతుడిగా తీర్చేశాడట. సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళెను, పరిసేయుడు పాపిగా తీర్చబడిను అని యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఈ ఉపమానాన్ని తెలియపరిచారు, ఒక పరిసేయుడు ఒక సుంకరి గురించి. అలాగే పుట్టు గుడ్డివాడైనటువంటి, ఆ వచనం కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. పుట్టు గుడ్డివాడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి కన్నులు వచ్చినప్పుడు అతను ఏమంటున్నాడో చూడండి. పుట్టు గుడ్డివాడు, యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త
9వ అధ్యాయము 31వ వచనం చూడండి. చదవండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఆయన వాని మనవి ఆలకించును. చూడండి, దేవుడు పైన ఏమని రాశారు? దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. చూసారు ఇప్పుడు ఎట్లా? మరి నేను అనేక సార్లు చెప్పాను, దేవుడు పాపుల మనవి ఆలకింపని అంటున్నాడు. ఆలకించకపోతే మరి మనందరం ఎవరివి? పాపులమే కదా. మరి ఇప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించనని చెప్తున్నట్ట. ఈ వచనానికి సుంకరి వచనానికి మనము కలుపుకొని, అలాగే మొదటి యోహాను సువార్తలో ఏదైతే 1వ అధ్యాయం 9వ వచనం నేను చదివిపించానో, ఈ 3 కలుపుకుంటే మీకు క్లియర్గా అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు పాపిగానే ఉంటూ నువ్వు చేసే ప్రార్థన ఆలకించడు. నీ పాపములు ఒప్పుకుంటే నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అది క్లియర్గా తెలియపరుస్తున్నాడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడు, అది ఖచ్చితం. కానీ నీ పాపమును కనుక నువ్వు ఒప్పుకుంటే ఎట్టి పాపినైనా క్షమించి నిన్ను సమస్త దుర్నీతి నుండి కూడా రక్షించి నీతిమంతుడుగా తీర్చుతాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ స్థితిలోకి మనము వెళ్ళిపోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారనమాట. ఇంకా అక్కడ చూడండి, ఒక వచనం మనం చూపించగలిగితే, ఈ దినము మనందరము కూడాను అగ్ని జ్వాలల్లో పడినప్పటికీ కూడాను భక్తుల జీవితాలు మనకు తెలుసా లేదా? ఎవరు? దానియేలు గారి స్నేహితుడిని ఎక్కడేశారు? అగ్నిగుండం వేశారు. ఏమైనా అంటుకుందా? వాళ్ళ ఎంట్రుకు కూడా కాలలేదంట. కానీ ఆ చుట్టుపక్కల వేసిన వాళ్ళవి కాలిపోయారు. వాళ్ళు దూరం నుంచి విసిరివేసినటువంటి వాళ్ళకి వేడివి తగిలి చచ్చిపోయారు. వాళ్ళు లోపల పడిపోయిన వాళ్ళు మాత్రం ఎంట్రుకు కూడా పొగవాసన కూడా రాకుండా బయటకు వచ్చారు. కాబట్టి ఈ దినము దేవుడు అగ్ని జ్వాలలలో నుంచి నిన్ను తీసుకెళ్ళినా సరే నీకు ఎటువంటి అగ్ని తగలకుండా కాపాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నువ్వు జలములలో పడి వెళ్ళిపోతున్నా, జలములు లాంటి జలములు, అగ్ని అంటే ఏదో నీ చుట్టూ వచ్చి నిప్పు పట్టుకుంటుందని కాదు. నీకు వచ్చే కష్టాలు, నీకు వచ్చే శ్రమలు, నీకు వచ్చే ఇబ్బందులు, నీకు వచ్చే శోధనలు జలాలు లాంటివి రావచ్చు. ఆ జలం అంటే ఒకటే సముద్రం రావచ్చు. అసలు ఇంక నేను నిలబడలేనేమో, పడిపోతున్నానేమో, ఈ నీళ్ళలో పడిపోయి ఎటు కొట్టుకుపోతానో అని నువ్వు భయపడుతున్న జలములలో పడి నువ్వు వెళుతున్నప్పుడు కూడా నిన్ను కొట్టివేయకుండా కాపాడగలిగిన దేవుడు కలిగి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప దేవుడు మన పక్కన ఉంటే మనము నీ భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. అదే విషయాన్ని దేవుడు పదే పదే మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇంకా చూడండి, ఒక్కసారి మనం చూసుకోగలిగితే కనుక, ఒకసారి మనందరము కూడా చూసుకోగలిగితే, పౌలు గారు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. అందరూ తీయండి. ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చూసుకోగలిగితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకొని. దేవుడు జ్ఞానము, దేవుడి యొక్క గొప్పతనము, ఆయన జ్ఞానము అపరిమితం, మన జ్ఞానం పరిమితం. మనది ఎంత జ్ఞానం? పరిమితమైంది. మనం ఎంతవరకు ఆలోచించగలము? అంత కొంచెం వరకే ఆలోచించగలం. కానీ దేవునిది అపరిమితమైనటువంటి జ్ఞానం. ఆ అపరిమితమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి దేవుడు ఎలా వచ్చాడంట? ఇక్కడ చూసారా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. చూసారా 6వ వచనంలో, ఆయన ఎవరు? దేవుడు, దేవుని స్వరూపం ఆయనే దేవుడు కలిగి ఉండి కూడా ఏం చేశాడు? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం. నేను ఇప్పుడు దేవునితో సమానంగా దేవునిలో ఉన్న వ్యక్తిని
అవన్నీ విడిచిపెట్టుకొని వచ్చేయమంటే నేను అనేక సార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఎవరినైనా సరే ఒక కలెక్టర్ని తీసుకెళ్లి బాత్రూమ్స్ కడిగే డ్యూటీలో వేశారనుకోండి, చేస్తాడా? ఆ బాత్రూమ్స్ కడిగే వ్యక్తిని తీసుకొచ్చి కలెక్టర్ని చేస్తే చేయగలుగుతా, చేసినా చేయకపోయినా కూర్చుంటాడా లేదా? ఇష్టంగా. ఇప్పుడు అసలు ఏ పని చేతకాని వ్యక్తిని ఈ రోజు నుంచి నువ్వు కలెక్టర్వి అన్నారనుకోండి, పని చేయడం చేత కాకపోతే ఆ కలెక్టర్ పొజిషన్ సంతోషపడతాడా లేదా? ఆ పొజిషన్ ఆయనకి ఇచ్చినందుకు. కానీ కలెక్టర్ని తీసుకెళ్ళేసేసి నువ్వు పోయి మొత్తం క్లీన్ చేయి బాత్రూమ్లన్నీ అని చెప్పేసి అన్నారనుకోండి, ఆ పని నచ్చిందా అసలుకి? అది చేస్తారని ఒప్పుకుంటారు అసలు వాళ్ళు? అది చాలా తగ్గించుకున్నా కానీ అలా చేశారంటే ఇక వాళ్ళకి మనము ఎంత గొప్పోడనే చెప్పుకుంటాం ఈ లోకంలో కదా. యేసుక్రీస్తు ప్రభువాని గురించి కూడా దేవుడు అదే మాట్లాడుతున్నారు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, అక్కడే ఉండాలి నేను, అదే పొజిషన్ లో నాది, అసలు నా పొజిషనే అది అని అనుకోకుండా అక్కడ నుంచి ఎలా వచ్చాడంట చూడండి, మనుషుని పోలికగా పుట్టి. ఫస్ట్ ఎలా? మనుషుని పోలిక. అసలు ఈ విశ్వమే ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా? మీరు ఎప్పుడైనా యూట్యూబ్స్ లో కొట్టి చూడండి. ఈ విశ్వం అంటే ప్రపంచం కాదు, విశ్వం వేరు ప్రపంచం వేరు. విశ్వంలో అనేక ప్రపంచాలు ఉంటాయి. ఆ విశ్వములోనే ఉండే అనేక ప్రపంచాలలో, ఆ ప్రపంచంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి నక్షత్రాలలో అనేక నక్షత్రాలే ఎక్కడో ఒక మూలకు ఉంటాయంట. అనేక నక్షత్రాలు కలిపితేనే ఏదో ఒక మూలక ఆ నక్షత్రాలు కనపడతాయంట. ఇక సూర్యుడైతే అసలు ఎక్కడ ఉన్నాడో కూడా కనపడతాడు. అలా సూర్యుడే కనపడకపోతే భూమి అసలు ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆ భూమి మీద ఉంటున్న మనం ఎంతో తెలియదు. మనకున్న కష్టం ఎంతో ఇంకెలా ఉంటుందో చెప్పి ఆలోచించుకుంది. ఆ ప్రపంచము, ఆ విశ్వము, వాటిని చూస్తే ఒకసారి మీరు యూట్యూబ్స్ లో వాటిలో ఆ విశ్వంలో ఉన్నటువంటి ఆ నక్షత్రాలు అవన్నీ కూడా చూస్తూ ఉంటే వాటిల్లో అసలు కొన్ని వేల సూర్యులు ఉంటారంట. ఒక్క సూర్యుడు కాదు ఉండేది, కొన్ని లక్షల సూర్యులు ఉంటారంట. ఈ సూర్యుడు మనకి దగ్గరగా ఉన్నాడు. అయితే ఇన్ని రకాలైనటువంటి వేల నక్షత్రాలు, అసలు సూర్యుడి కంటే నక్షత్రం వెలుతురు ఎక్కువ తెలుసా? ఒక సూర్యుడి కంటే నక్షత్రం వెలుగు ఎక్కువ. కానీ ఎందుకని మనం నక్షత్రం వెలుగును అంతగా చూడలేకపోతున్నాం, సూర్యుడి వెలుగుని చూడగలుగుతున్నాం అంటే సూర్యుడు మనకు దగ్గరగా ఉంటాడు భూమికి, నక్షత్రాలు భూమికి అంత దగ్గరగా లేవు, అందువల్ల చూడలేకపోతున్నాం. ఇలా సైన్స్ లో అన్ని చూసుకుంటూ ఉంటే ఇంత పెద్ద ప్రపంచం, ఇంత పెద్ద విశ్వము, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక విషయాల్లో ఒక భూమి, ఆ భూమి మీద ఎక్కడో ఉన్నటువంటి నువ్వు నేను, వాటికి మనకున్న చిన్న సమస్య. వీటన్నిటిలో ఎంత చిన్నదిగా విషయాలు ఉన్నాయో గమనించుకుంటే దేవుడు ఆయన ఉన్నటువంటి లోకాన్ని వదిలిపెట్టేసుకొని ఇలాంటి మనిషిగా పుట్టి, ఇలా చిన్నగా ఉన్న ఒక భూమి మీద, ఆ భూమి మీద ఒక మనుష్యుడిగా పుట్టడమే కాకుండా ఏమైంది తర్వాత చూసారా, దాసుని స్వరూపము ధరించుకొని ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు రాజుగా వచ్చాడేమన్నా, ఆయన దాసుడుగా వచ్చాడు. దాసుని స్వరూపం ధరించుకొని ఆయన ఈ లోకంలో ఉన్నంత కాలం అందరికీ సేవ చేసే పనిలోనే ఉన్నాడు తప్పించి పరిచర్య చేసేశారు. అనేకమైన అద్భుతాలు చేశాడు, అనేక మందిని స్వస్థపరిచాడు. అంతేనా? అనేక మందికి ఆహారాన్ని పంచిపెట్టారా లేదా? అన్ని రకాలైనటువంటివి మేలులు పొందుకొని కూడా చివరికి ఎంతమంది నిలబడ్డారు ఆయన పక్కన? ఎన్ని అద్భుతాలు ఆయన ద్వారా పొందుకున్నారు, ఎన్ని మేలులు అనుభవించారు, ఎంతమంది స్వస్థత పడ్డారు. ఎక్కడికక్కడ ఆయన కుష్టి వాళ్ళని, గుడ్డు వాళ్ళని, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని అందరిని ఊచ చేయగలిగిన వాడిని, పక్షవాయువు కలిగిన వాడిని, గుడ్డి వాళ్ళని, కంటి చూపు లేని వాళ్ళని, చెవులుగా నత్తి వాళ్ళని, ఎంత మందిని, దెయ్యం పట్టిన వాళ్ళని, ఎంత మందిని బాగు చేశారు దేవుడు. కానీ ఎంత మంది చివరికి నిలబడ్డారు ఆయన పక్కన? నిలబడిన వాళ్ళు 12 మంది. 12 మందిలో ఒకళ్ళు ఇస్కరియోతు యూదా మోసం చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి చూడండి, మనం అనుకుంటూ ఉంటాం మనం ఎంతమందికి మేలు చేస్తున్నాం, మనం ఎంతమందికి ఎన్ని రకాలుగా చేస్తున్నాము, అయినా ఎందుకని వీళ్ళంతా ఇట్లా ఉన్నారు అంటే ప్రభువైన క్రీస్తు వారు అంటే దేవుడే ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన పక్కన ఎక్కువ మంది లేరు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం వస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను కూడా ఆ శ్రమలలో నుంచే, అలాంటి విషయాల నుంచి తీసుకెళ్తున్నాడని ధైర్యంగా మనం ముందుకు ఆయన పని చేసేవారిగా ఉండాలి. ఎంతో మంది వస్తుండొచ్చు, పోతుండొచ్చు, కానీ దేవుడు మన పక్కన ఉండి మనల్ని ఎప్పటికీ కూడా బలపరచును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తనను తానే రిక్తునిగా చేసుకుని ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణం పొందునంతగా. ఎలాంటి మరణం?
సిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఇది ఇంకా ఘోరాతి ఘోరం. మహోన్నతుడైన దేవుడు ఈ లోకంలోకి ఈ విధంగా రావటమే కాకుండా ఆయన వచ్చి ఏ విధంగా తనను తాను తగ్గించుకున్నాడంటే సిలువ మరణం పొందినంతగా. అది ఎవ్వరికి పడని మరణం అని నేను అనేక సార్లు తెలియపరిచాను, మనం మాట్లాడుకున్నాం. సిలువ మరణము ఎవరికి వచ్చేదో తెలుసు? ఆ రోజుల్లో ఎంతో నీచుడికి, ఎన్నో రకాలైనటువంటి పాపాలు చేసిన వాడికి, అసలు ఇతని లోకంలో బ్రతకటానికి అర్హత లేదు అన్నటువంటి వ్యక్తులకు సిలువ మరణాన్ని వేసేవాళ్ళు. అలాంటి సిలువ మరణం కొరకు ఆయన తనను తాను తగ్గించుకొని ఆ జీవితానికి దిగిపోయాడంటే ఆయన ఎక్కడి నుంచి ఎంతగా మన కొరకు తగ్గించుకొని లోకంలోకి వచ్చారో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఆయన ఉనికిని, అంటే తనను తాను ఎప్పుడు కూడా దేవుడు మనకి తెలియపరచుకోవాలని ఆశపడతా ఉంటారంట. నేనేంటి అసలుకి, నా గురించి మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? నేను ఎంత గొప్పవాడిని అయితే ఆ గొప్పతనం నుంచి అన్నిటినీ తగ్గించుకొని మీ కొరకు ఈ లోకంలోకి వచ్చి మీ కొరకు అన్ని చేస్తున్నప్పుడు మీరు నా గురించి కొంచెమన్నా తనను తానే తెలియపరచుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటారంట. తనను తాను తెలుసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి ఆయన మనుష్య రూపంగా పుట్టారు. ఆయన దేవుడుగా ఉంటే, ఇప్పుడు చూడండి, దేవుడుగా ఉండేసేసి అక్కడి నుంచి మాట్లాడటం, ప్రవక్తల ద్వారా మాట్లాడాడా దేవుడు? అప్పట్లో దేవుడు అనేక సార్లు అనేకమైనటువంటి విషయాల ద్వారా మాట్లాడాడు, కానీ మనుషుల్లోకి మార్పు రాలేదు. అందువల్ల దేవుడు తానే ఈ లోకంలోకి మనిషి రూపంలో వచ్చి ఆయనే మనకు కొరకు రక్తం చిందించి ఆ రక్తము ద్వారా మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వచనం చూపించి ముగిస్తాను చూడండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూస్తే, రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు ఎవ్వడూ లేడు, దేవుని వెతుకువాడు ఎవ్వడూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైంది, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను చూస్తాను. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతికేవారు కూడా లేరంట. ఇదిగో అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైపోయి మేలు చేసేవారు కానీ లేకుండా ఉన్నారు. అయితే ఇన్ని దేవుడే క్లియర్గా అసలు ఎవరూ లేరు, మేలు చేసేవాడు లేరు, నీతిమంతులు లేరు అని దేవుడే చెప్తూ ఉంటే, మరి ఇప్పుడు ఎలాగ మనందరం నీతిమంతులం అయ్యాము అంటే దేవుని యొక్క రక్తము ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం అందరము కూడా ఈరోజు నీతిమంతులుగా తీర్చబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వాడు కనుక ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉంది ఇది అది చేయమని చెప్పుకొనవలెను. చూసారా? ఇప్పుడు చూసారా అక్కడ, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీ జీవము ఆవిరి వంటిది, అంతలో కనపడి ఇంతలో ఆవిరైపోయేటటువంటి ఆ పాట మీకు అందరికి తెలుసా? ఇంతలో కనపడి అంతలో ఆవిరయ్యే ఆవిరి వంటిది రా జీవితం, లోకాన కాదే శాశ్వతం, ఈ ప్రయాణములో హల్లెలూయా, హల్లెలూయా కదా. చూడండి, ఎంతలో కనపడి అంతలో ఆవిరైపోయేటటువంటి మన జీవితాల్లో దేవుడు ఏమంటున్నారంటే, దేవుని చిత్తమైతే ఈరోజు బ్రతికుండి ఇలా చేస్తా అలా చేస్తా అని చెప్పుకోవాలి తప్పించి నీ డంబముల మీద, నీ యొక్క పొగరు మీద మనం ఏవి కూడాను చేయలేము. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడి మనం బలపరుస్తుంది ఏంటంటే, ఈ లోకంలో చెప్పాలంటే నిజంగా చూడండి, ఎక్కువగా కాల్చబడుతున్న గ్రంథం ఏంటో చెప్పండి? బైబిల్ గ్రంథం. కానీ ఎక్కువగా ప్రింట్ అవుతున్న గ్రంథం బైబిల్ గ్రంథం. ఎక్కువ మంది చేత చదవబడుతున్న గ్రంథం, ఎక్కువ మంది చేత అసహించుకోబడుతున్న గ్రంథం బైబిల్ గ్రంథం. తెలుసు?
ఎక్కువ ద్వేషిస్తున్నటువంటి దేవుడు యేసయ్యే. లోకం ఎక్కువ మంది నమ్ముతున్న వాళ్ళు యేసయ్య. సగం 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 సగంగా ఉంటుంది అనమాట. ఎక్కువగా అనమాట. ఎక్కువ ప్రింట్ చేయబడుతున్న పుస్తకం బైబిల్ గ్రంథమే. ఎక్కువ తర్జుమా చేయబడిన గ్రంథం, అనేక భాషల్లోకి మార్చబడిన గ్రంథం ఏదన్నా ఉందంటే బైబిల్ గ్రంథమే. చూడండి, దేవుని యొక్క ప్రేమ ఎంతగా వస్తూ ఉందో ద్వేషం కూడా అంతే విధంగా ఉంది లోకంలో. కాబట్టి మనం ఎలాంటి ద్వేషాల్లోకి వెళ్తున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో నుంచి వెళ్తున్నాం, ఇవన్నీ కూడా దేవుడు మనకు ముందుగా తెలియపరచాలనే విషయాన్ని గ్రహించి మనం అగ్ని జ్వాలల వంటి వాటిల్లోకి వెళ్తున్నాం. ఇది శ్రమల కాలం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ కాలం దాటిన తర్వాత ఖచ్చితంగా ఆయన మనకి ఇంకా మేలు కాలం ఇస్తాడని గ్రహించుకొని ఆ కాలం కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణ కలవారమై ఉండాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించిన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.